హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్, ధృతి జిఎస్ అకాడమీ. సో 15th మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా మనకి 15th మే చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ అని చెప్పేసి సో పేపర్లో వచ్చింది, బట్ అంతగానం అవసరం లేదు. సో థీమ్ ఏంటి అంటే ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. వాతావరణ మార్పులు మన కుటుంబం అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి పాలిటీ ఆర్టికల్ వస్తుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల ఏం జరిగింది అంటే సో ముగ్గురు ఎమ్మెల్యేలు, వీళ్ళు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు. రాజీనామా చేసి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారు. సో అయితే ఈ రాజీనామాలని స్పీకరు ఆమోదించకుండా సో మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని చెప్పేసి నిరూపణ చేసుకోమని షోకాజ్ నోటీస్ జారీ చేస్తాడు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు దీని మీద స్పీకర్ రాజీనామా ఆమోదిస్తలేడు అని చెప్పేసి మీరు చెప్పమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. సో హైకోర్టులో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు బెంచ్ న్యాయమూర్తులు తీర్పు చెప్తారు. 1:1 నిష్పత్తిలో విభజన తీర్పు చెప్తారు, స్ప్లిట్ అవుతారు. ఏమని అంటే ఒక న్యాయమూర్తి ఏమంటాడంటే మేము జోక్యం చేసుకోమని చెప్పేసి చెప్తాడు. స్పీకర్ నిర్ణయం తీసుకునే విషయంలో మేము జోక్యం చేసుకోము, స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక జోక్యం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక న్యాయమూర్తి ఏమంటాడు అంటే సో స్పీకర్ నువ్వు 2 వీక్స్ లోపు నువ్వు ఆమోదించాలి లేదా తిరస్కరణ చేయాలని చెప్పేసి సో గడువు నిర్దేశిస్తుంది ఒక న్యాయమూర్తి తీర్పు. సో ఇప్పుడు ఏంటి అంటే మనము ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ యొక్క అధికారాలు ఏంటని చెప్పేసి చూసుకోవాలి. ఎమ్మెల్యే రాజీనామా చేసినప్పుడు స్పీకర్ ఎలా ఉండాలని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు ఏమన్నది, ఇవి రెండు మనం డిస్కస్ చేయాలి. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళేందుకు రాజీనామా చేస్తారు, స్పీకర్ ఆమోదించలేదు కాబట్టి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు 2 రకాలుగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటి ఫస్ట్ మన రాజ్యాంగం ఏమంటుంది అంటే సో వెరీ ఫేమస్ ఆర్టికల్ మనకు 190 సబ్ క్లాస్ 3B అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఒక ఎమ్మెల్యే తన రాజీనామాని స్పీకర్కి ఇస్తాడు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ఎమ్మెల్యే స్థానము ఖాళీ అవుతుందని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ గడువు అని చెప్పేసి చెప్పలేదు. స్పీకర్ కనుక ఎమ్మెల్యే రాజీనామా స్వచ్ఛందంగా చేశాడని చెప్పేసి భావిస్తే ఆమోదిస్తే ఖాళీ అవుతుందని చెప్పేసి ఉన్నది. అంటే రాజ్యాంగంలో మనకు ఏమున్నది, ఈ స్పీకర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే యొక్క రాజీనామాను ఆమోదించాలని చెప్పేసి లేదు, గడువు అని చెప్పేసి లేదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు చూస్తే మనకి 2019లో మొన్నటి కేసు వెరీ ఫేమస్, ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్, ప్రతాప్ గౌడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఎందుకు మనకు అయ్యోలో ఇది చాలా ఇష్యూ అయింది కాబట్టి క్వశ్చన్ వచ్చింది. సో ప్రతాప్ గౌడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని చెప్పేసి ఇక్కడ మనకు 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోడు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు ఇస్తుంది. సుప్రీంకోర్టు ఏమన్నది అంటే మేము జోక్యం చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది, జోక్యం మేము చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది రాజ్యాంగం ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎందుకు మనకు రాజ్యాంగాలు గడువు అయితే నిర్దేశించలేదు కాబట్టి జోక్యం చేసుకోమని చెప్పడం జరిగింది. మన ఇంకో కేసు ఉంటే 2007లో వచ్చింది. సో అది రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య అని చెప్పేసి ఉంటుంది. సో రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య అని చెప్పేసి సుప్రీంకోర్టు అప్పుడు ఏమన్నదంటే స్పీకర్ కనుక నిర్ణయాన్ని ఎప్పుడూ తీసుకొనకుంటే అప్పుడు మేము జోక్యం చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకు 2 తీర్పు కనిపిస్తున్నాయి. రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ ప్రసాద్ మౌర్య అని చెప్పేసి 2007 కేసు అట జోక్యం చేసుకున్నది సుప్రీంకోర్టు. సో మనకి ప్రతాప్ గౌడ్ వెరీ ఫేమస్ కేసులో జోక్యం చేసుకోమని చెప్పడం జరిగింది. సో ఇక సుప్రీంకోర్టులో మన 2 తీర్పులు కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఒక నిర్ధారణకి రాలేము. బట్ రాజ్యాంగం ప్రకారం చూస్తే ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసినప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని చెప్పేసి స్పీకర్ భావిస్తే ఆమోదిస్తారని చెప్పేసి ఉన్నది అక్కడ మనకు. ఇక్కడ ఏంటి మొత్తం మీద అంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఎమ్మెల్యేలు, దాంతోపాటు గడువు చెప్పలేదని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ ఇంకో మన సమస్య ఉన్నది ఏంటి అంటే ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా అప్లై చేస్తాడు స్పీకర్ వాస్తవంగా. ఇప్పుడు ఏంటి, రాజీనామా ఆమోదించలేదు కాబట్టి రాజీనామా ఆమోదించక ముందే పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి స్పీకర్ వీళ్ళ మీద ఇన్ఫ్యాక్ట్ యాంటీ డిఫెక్షన్ లా అప్లై చేసి డిస్క్వాలిఫై చేయవచ్చు.
ఇన్ఫ్యాక్ట్ నువ్వు రాజీనామా చేసినా ఈ స్థానం ఖాళీ అవుతుంది, ఈ డిస్క్వాలిఫై చేసినా కూడా ఖాళీ అవుతుందని చెప్పేసి చూసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎమ్మెల్యే రాజీనామా విషయంలో స్పీకర్ యొక్క అధికారం ఏ ఆర్టికల్ అని చెప్పేసి చూసుకోవాలి. సుప్రీంకోర్టు కేసులు చూసుకోవాలి. ఎందుకు కేసులు చూసుకోవాలి అంటే ఈ ఇష్యూ వార్తల్లో ఉంది కాబట్టి మనము డిస్కస్ చేసినాం కాబట్టి, పేపర్లో ఉన్నది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ ఒక 2 చిన్న ఆర్టికల్స్ ఉన్నాయండి పాలిటీ విషయంలో. ఒకటి చూస్తే సో మాధవి లత బీజేపీ ఎంపీ ఇన్ఫ్యాక్ట్ పోటీ చేస్తున్న అభ్యర్థి, ఈమె మన హైదరాబాద్ లోపల కొన్ని పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఒక ముస్లిం మహిళ యొక్క ఐడి కార్డు చూపెట్టుమని ఆ బురక తొలగించమని చెప్పేసి బలవంతం చేయడం జరిగింది. సో ఎందుకోసము అంటే ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆమె ఈ బురకలో ఉన్న ఆమె ఇద్దరు సేమా కాదని చెప్పేసి ఆమె తనిఖీ చేస్తుంది. ఈమె ఎవరు? పోటీ చేస్తున్న అభ్యర్థి. సో మనం డిస్కస్ చేయాలి, పోటీ చేస్తున్న అభ్యర్థికి అలా చేసే అధికారం ఉందా అంటే లేదండి, లేదు. కాబట్టి సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 132 అని చెప్పేసి ఉంటుంది, ఎన్నికల్లో దుష్ప్రవర్తన అని చెప్పేసి చెప్తారు. సో ఈమె దీని కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పోటీ చేస్తున్న అభ్యర్థి యొక్క రైట్స్ ఏంటి అంటే పోలింగ్ కేంద్రానికి వెళ్ళి సో సమాచారం తెలుసుకోవచ్చు, విజిట్ చేయవచ్చు, అధికారం కలిగి ఉన్నది. పోటీ చేసే అభ్యర్థిగా అధికారం కలిగి ఉన్నది. బట్ తనిఖీ చేయరాదు. తనిఖీ ఎవరు చేస్తారంటే ఆ పోలింగ్ సిబ్బంది, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఏపీఓ ఓపీఓ కానీ వాళ్ళే చేస్తారు. ఈమెకు రైట్స్ లేవని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకొక ఆర్టికల్ మనకి ఏముంది అంటే 3వ ఆర్టికల్, సో ఆర్బిట్రేషన్ బార్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి ఏబిఐ అని చెప్పేసి ఈ భారత్ మండపం లోపల ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు జైశంకర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి మనకు ఆర్బిట్రేషన్ బార్ ఆఫ్ ఇండియా అంటే సో ఈ అన్ని విషయాలు కోర్టులో ఫిర్యాదు చేయకుండా ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెకానిజం అని చెప్పేసి పిలుస్తాం. అంటే ప్రత్యామ్నాయ పరిష్కార వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇరుపక్షాలు కోర్టుకు వెళ్లకుండా ఒక థర్డ్ పార్టీని నియామకం చేసుకొని ఆర్బిట్రేషన్ కండక్ట్ చేసుకుంటాయి, అంటే మధ్యవర్తిత్వం కండక్ట్ చేసుకుంటాయి, తొందరగా కేసు సాల్వ్ అవుతుంది అని చెప్పేసి ఇటువంటి ఏర్పాటు మనకు జయశంకర్ స్టార్ట్ చేయడం జరిగింది భారత మండపం లోపల. దీని పేరేంటి మనకి ఆర్బిట్రేషన్ బార్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్. దీన్ని ఏమంటామంటే జనరల్గా కోర్టులు కాకుండా ఈజీగా పరిష్కారం చేసుకోవచ్చు. కోర్టుకు వెళ్తే ఏమవుతుంది, వాయిదాల మీద వాయిదాలు పడతాయి కాబట్టి సో డబ్బు సమయం వృధా అని చెప్పేసి సో ఇటువంటి మనకి ఆల్టర్నేటివ్ కొన్ని డిస్ప్యూట్ వచ్చినప్పుడు మెకానిజమ్స్ కండక్ట్ చేస్తారు. అటువంటి దాన్ని మనము ఆర్బిట్రేషన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో దీన్ని భారత మండపం లోపల జయశంకర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి పాలిటీ ఆర్టికల్స్ అండి, 3 ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఎకనామీ చూస్తే 2023, 24 ఇయర్ లోపల ఇండియా యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ట్రేడ్ పార్ట్నర్గా మనకు సో ఇంతకుముందు 2 ఇయర్స్ లోపల అంటే 22, 23 కానీ లేదా 21, 22 కానీ చూస్తే అమెరికా వచ్చిందట. సో ఇప్పుడు అమెరికాను అధిగమించి చైనా వచ్చింది. ప్రశ్న వస్తుంది, ఇండియా యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చూస్తే మనకి ఈ సిలబస్లో ఉంది. సో విదేశీ వాణిజ్యంలో మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఇయర్ లోపల చైనా అని చెప్పేసి రికార్డు సృష్టించింది. ఎంత మనకు అంటే 118 ఇన్ఫ్యాక్ట్ $4 బిలియన్ వాణిజ్యం మనం చేసుకున్నాము. సో ఇందులో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎంత అని చెప్పేసి అవసరం లేదు. ఒకసారి చూస్తే ఇంపోర్ట్స్ మనకి 101.7 వస్తే ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 16.67 వచ్చింది. సో మనకి వాణిజ్య లోటు కలిగి ఉన్నాము. ఇంపోర్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి, 100కు పైగా ఉన్నాయి. ఎక్స్పోర్ట్ చూస్తే 16 ఉంది ఇక్కడ. కాబట్టి మనం వాణిజ్య లోటు ఉన్నప్పటికీ మనకు వాణిజ్యం అన్నప్పుడు రెండు జమ చేస్తాం కాబట్టి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా యూఎస్ఏని అధిగమించి చైనా రావడం జరిగింది. ఇంకా చూస్తే ఈ ఇయర్లో మనకి యూఎస్ఏతోని మనము ట్రేడ్లో సర్ప్లస్ కలిగి ఉన్నాము. అంటే ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసినాం మనము. అయితే చైనా కానీ రష్యా కానీ సౌదీ అరేబియా కానీ వాణిజ్య లోటు అని చెప్పేసి మనం చూసుకోవాలి. జస్ట్ ఈ ఫ్యాక్ట్ క్వశ్చనే 23, 24 ఇయర్ లోపల అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఎవరు అంటే యూఎస్ఏ కాదు, చైనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. రైట్. నెక్స్ట్ చూస్తే మనకు ఈ ఏసియన్ గ్రూప్ ఉంది కదా. సో ఏసియన్ గ్రూప్కును మనకి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి 2010లో ఉండే, దాన్ని సమీక్ష చేయాలని చెప్పేసి సో మనం మలేషియాలో మీటింగ్ పెట్టుకున్నామని చెప్పేసి మనకు పిఐబి న్యూస్ పేర్కొంటుంది. సో దీన్ని
TIGA అని చెప్పేసి పిలుస్తాం. అంటే సో ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. గూడ్స్ అని చెప్పేసి అగ్రిమెంట్ అని చెప్పేసి వస్తుంది. అంటే వస్తువుల విషయంలో వాణిజ్య ఒప్పందం మనము 2010లో చేసుకున్నాము. సో దీని సమీక్ష మలేషియాలో చేయడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే NCAER అనే సంస్థ ఇండియా జీడిపిని అంచనా వేసింది. ఈ 24 and 25 ఇయర్ లోపల 7% పైగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. పైగా అంటే మనకి 7.1 అని చెప్పేసి అట్లా ఏం చెప్పలేదు. కేవలము ఇన్ఫ్యాక్ట్ NCAER సంస్థ అనట, అంతగానో అవసరం లేదు లేండి, అది మన పేపర్లో వచ్చింది కాబట్టి ఒకసారి చూడండి సరిపోతుంది. నెక్స్ట్ ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది IIB అని చెప్పేసి మనకి బులియన్ మార్కెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ బంగారపు కొనుగోలు అమ్మకాలు మనం కండక్ట్ చేస్తాం కదా. సో ఈ IIB లోపల ఇన్ఫ్యాక్ట్ నమోదు చేయబడ్డ వెరీ ఫస్ట్ టైం బ్యాంకు SBI అని చెప్పేసి ఉన్నది. ప్రశ్న వస్తుంది మనకి, IIBX లోపల బులియన్ ఎక్స్చేంజ్ లోపల వెరీ ఫస్ట్ టైం నమోదు చేయబడ్డ బ్యాంకు SBI అని చెప్పేసి ఉన్నది. మనకి IIB ఎక్కడ ఉంది అంటే భారతదేశం లోపల గాంధీనగర్లో ఉన్నటువంటి గాంధీనగర్లో గిఫ్ట్ సిటీ అని చెప్పేసి ఉంటుంది కదా. సో అక్కడ ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ SBI తన యొక్క బ్రాంచ్ని ఓపెన్ చేసింది IIB లోపల. సో ఫస్ట్ కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం. ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్గా ఫస్ట్ టైం చేరిన బ్యాంక్ ఏంటి అంటే మనకు SBI అని చెప్పేసి పిలుస్తాం. సో IIB తరపున మనకి SBI లావాదేవీలు కండక్ట్ చేస్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎకనామీ ఆర్టికల్స్ అండి. నెక్స్ట్ మనకు ఒకటి ఈ పొద్దున క్లాస్ ఒకటి మిస్ అయింది మనకు, GPT-4O అని చెప్పేసి ఒకటి చిన్నది మిస్ అయింది. సో GPT-4O అని చెప్పేసి ఉన్నది. ఇదేంది? సో ఓపెన్ AI యొక్క AI చాట్ బాట్ ఇది. ఇంతకుముందు చాట్ GPT-4 అని చెప్పేసి ఉండే కదా, దాని యొక్క అడ్వాన్స్డ్ వెర్షనే GPT-4O అని చెప్పేసి పిలుస్తాం. తెలంగాణ పేపర్లో వచ్చింది, ఇది ఈరోజు వచ్చింది. సో ఓ మీన్స్ మనకి ఓమ్ని అని చెప్పేసి అర్థం వస్తుంది. ఓమ్ని అంటే ఫర్ ఆల్ అని చెప్పేసి, అంటే అన్నిటికీ ఉపయోగం అని చెప్పేసి అర్థం వచ్చేలా తీసుకోవడం జరిగింది. చాట్ GPT-4O అని చెప్పేసి ఓపెన్ AI యొక్క ఒక ఏ చాట్ బట్ అది. సో చాట్ GPT-4 కంటే ఇది అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓ మీన్స్ మనకి ఓమ్ని అని చెప్పేసి అర్థం వస్తుంది, ఫర్ ఆల్ అని చెప్పేసి అన్నిటికీ ఉపయోగం అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇది మనకి వార్తల్లో ఉన్నది. ఇంకోటి సరిస్కా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సరిస్కా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇది రాజస్థాన్ రాష్ట్రం లోపల ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే 1978లో సుమారుగా మనకి 46 ఇయర్స్ అయిపోతుంది. సో ఇది 78లో దీన్ని టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ అటవీ శాఖకు మొత్తం భూమి బదిలీ చేయలేదట, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సో మనకు హిందీలో వచ్చిన ఆర్టికల్ ఏంటి అంటే టైగర్ రిజర్వ్గా నోటిఫై చేసిన 46 ఇయర్స్ అనంతరం కూడా ఈ టైగర్ రిజర్వ్ యొక్క భూమి రెవెన్యూ రికార్డులో లేదు అట, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. కాబట్టి సో మనకి మనకు కొన్ని జాతీయ పార్కులు వార్తల్లో ఉంటాయి. సరిస్కా అని చెప్పేసి వార్తల్లో ఉంది. రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, రాజస్థాన్ అని చెప్పేసి. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే 78లో దీన్ని టైగర్ రిజర్వ్గా నోటిఫై చేస్తే ఇప్పటికి కూడా ఆ భూమి పూర్తిగా అటవీ శాఖకు బదిలీ చేయలేదని చెప్పేసి చూసుకోవాలి. సుమారు 60% కూడా మనకి బదిలీ కాలేదట. ఇది మనకి వార్తల్లో వచ్చింది. సో మనకి మొత్తం మీద 13, 14, 15 కరెంట్ అఫైర్స్ పూర్తి అవ్వడం జరిగింది. నేను 1 to 15 మ్యాగజైన్ని రేపు ఉదయంలో కంపల్సరీ మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎక్కువ ఆర్టికల్స్ లేవు మనకు, అంటే మనం ఇంతకుముందు క్లాసులలో డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఆ ఫ్యాక్ట్ బిట్స్ ఇక్కడ ఏమీ రాలేదు. పాలిటీ, ఎకనామీ అని చెప్పేసి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.